ఇవాళ ఆధునిక వైద్యశాస్త్రం మీకిది నిరూపిస్తోంది. కోపంగా ఉన్నప్పుడు మీ శరీరంలో విషాన్ని నింపుకుంటున్నారని. మిమ్మల్ని మీరు విషపూరితం చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? అది మీరు ఎరుకతో చేస్తున్నది కాదు. మిమ్మల్ని విషపూరితం చేసుకున్నా, మిమ్మల్ని మీరు బాధ పెట్టుకున్నా ఒకే కారణం, మీ మైండ్ మీ మాట వినడం లేదు. అవునా? మీ మైండ్ మీ మాట వినకపోతుంటే దానిపై మరింత శ్రద్ధ పెట్టి పరిశీలించాలి. అది మీ మాట ఎందుకు వినడం లేదు అని. అది యాదృచ్ఛికంగా జరుగుతోంది, అనుకోకుండా జరుగుతోంది. బయట పరిస్థితులు బాగుంటే మీరు బాగుంటారు. బయట పరిస్థితులు బాగోలేకపోతే మీరు కూడా బాగోరు. మానవ జీవితం ఉండాల్సిందే ఆ విధంగా కాదు. మనిషి జీవితం ఎలా ఉండాలంటే, నేను బాగానే ఉన్నాను కాబట్టి నా చుట్టూ అంతా బాగా మారాలి, ఈ విధంగా ఉండాలి. అవునా?